ఒకసారి నారద మహర్షి అనేక లోకాలను తిరుగుతూ భూలోకానికి ప్రయాణమయ్యాడు. అతని మనసులో భూమి గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి పాత జ్ఞాపకాలు మెదిలాయి. అక్కడక్కడ సుదూరంగా ప్రయాణించి సముద్రంలో కలిసే అద్భుతమైన నదులు, చిన్న చిన్న పెద్ద పెద్ద మొక్కలు, వృక్షాలతో నిండిన అతిపెద్ద కొండలు, సముద్రాల నుండి కొండల నుండి వీచే చల్లటి గాలులు, వివిధ వర్ణాలతో నిండిన పూల చెట్ల నుండి వీచే సుగంధ భరితమైన ఆహ్లాదకరమైన గాలులు, వసంతకాలంలో చిగురించే చెట్లు, కాలం తప్పకుండా వర్షాలు పడే వర్షా ఋతువులు, ఆకాశంలో అక్కడక్కడ నీలిమబ్బులు, అక్కడక్కడ పాలనురుగు మబ్బులు, వాటి అందాలు, వివిధ అందమైన పక్షుల కిలకిల రావాలు, క్రూరమైన జంతువుల విన్యాసాలు, సాధు జంతువులు, అమాయక జంతువులు, వాటి విచిత్రమైన చేష్టలు, సూర్యోదయం చంద్రోదయం వంటి అందమైన అనుభవాలు, ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆనందాలు నారద మహర్షి కళ్ళు ముందు కదిలాడాయి. ఓహో, అందుకే ఈ మానవులు ఈ భూమాతను అనాది కాలం నుండి ప్రార్థిస్తున్నారు అనుకున్నాడు. ఇంతలోనే భూమాత ఏడుస్తూ అతనికి ఎదురుపడింది. తన గోడును నారద మహర్షికి వివరించింది. స్వామీ, ఈ కలియుగంలో ఒకప్పటిలా మానవజాతి కలిసి మెలిసి ఉండటం లేదు. అంతేకాదు, అడవులను నరికాడు, జంతువులను హింసించాడు, అనేక పరిశ్రమలు స్థాపించి వ్యర్థాలను నదులు సముద్రాలలో కలిపేస్తున్నాడు, వివిధ రకాల రసాయనాలను పంటలపై వాడి అనేక జీవుల ఉనికిని కోల్పోవడానికి కారణం అవుతున్నాడు. మరీ ముఖ్యంగా ఒక దేశం మీద మరో దేశం యుద్ధాలు వంటి మూర్ఖమైన, క్రూరమైన పనులు చేస్తున్నాడు. స్వార్థపరుడైన మానవుడు చేసే ఇలాంటి పనుల వలన ఈ భూలోకం అందాన్ని, ఐశ్వర్యాన్ని సమస్తము కోల్పోయి చివరికి శూన్యస్థితికి చేరడానికి సిద్ధంగా ఉంది. కలియుగంలో మానవులు చేసే ఈ తప్పిదాలకు అంతే లేకుండా పోతున్నది. మరి ఈ భూమాతను కాపాడే బాధ్యత ఎవరిపై ఉంది స్వామీ? దేవతలదా, మనుషులదా, లేక మరెవరిది అని తన గోడును వెల్లడించింది. నారద మహర్షి భూమాతను ఓదార్చి తనని వెంట తీసుకొని దేవలోకానికి వెళ్లాడు. భూమాత దేవలోకానికి చేరుకుంది. అక్కడ దేవేంద్రుడు, ఇతర దేవతలు సమావేశమై ఉన్నారు. ఇంద్రుడు ఆమెను చూసి అడిగాడు, ఓ భూమాత, ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు? భూమాత కన్నీళ్లతో చెప్పింది, నా మీద నివసించే మనుషులు నన్ను సర్వనాశనం చేస్తున్నారు. వారి స్వార్థం వల్ల ప్రకృతి అంతా నశిస్తోంది అని తన మనోవేదనను తెలియజేసింది. దేవతలు ఆలోచనలో పడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు అని సందేహించారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రవేశించాడు. అతను ఇలా అన్నాడు, ఈ సమస్యకు పరిష్కారం దేవతల వద్ద లేదు, ఇది మానవుడి చేతుల్లోనే ఉంది అని. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా అని అందరూ ముక్తకంఠంతో అడిగారు. బ్రహ్మదేవుడు నవ్వుతూ చెప్పాడు, మానవుడు తన తప్పును తెలుసుకున్నప్పుడు మాత్రమే భూమి రక్షించబడుతుంది. దానికి నేనొక కథ చెబుతాను వినండి అన్నాడు. బ్రహ్మదేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒక గ్రామంలో సాధారణ రైతు అయిన రామయ్య జీవిస్తున్నాడు. ఆ గ్రామం ప్రకృతి మధ్యలో ఉంది. కానీ అక్కడి ప్రజలు కూడా స్వార్థపరులవుతున్నారు. బ్రహ్మదేవుడు తన పరీక్షకు రామయ్యను ఎంచుకున్నాడు. ఒకరోజు రామయ్యకి స్వప్నంలో బ్రహ్మదేవుడు కనిపించి ఇలా అన్నాడు, ఈ భూమిని కాపాడేది నువ్వే. రామయ్య ఆశ్చర్యపోయాడు. దైవచింత నగల రామయ్య మరుసటి రోజు నుంచి తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఈ భూమిపై జరుగుతున్న ప్రకృతి విరుద్ధమైన వాటిని గమనించాడు. రామయ్య తన గ్రామంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు నాటడం మొదలుపెట్టాడు. నీటిని భద్రపరచడం ప్రారంభించాడు. మొదట అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని అతను ఆగలేదు. కొన్నాళ్లకి భూమి మీద అనేక చోట్ల కరువు కాటకాలు ఏర్పడినాయి. అప్పుడు రామయ్య తన చుట్టూ ఏర్పాటు చేసిన చెట్లు, నీటి వనరులు అతన్ని ఈ కరువు కాటకాల నుండి రక్షించాయి. ఆ గ్రామ ప్రజలు తమ ఆహార నీటి అవసరాల కోసం రామయ్య సహాయాన్ని కోరారు. ఈ సంఘటన తరువాత కొద్దికొద్దిగా ఇతరులు కూడా రామయ్యను అనుసరించడం ప్రారంభించారు. ఆ గ్రామం స్వర్గంలా మారింది. అప్పుడు బ్రహ్మదేవుడు సభలోని వారిని చూస్తూ, ఇదే మీకు నా సమాధానం, భూమిని కాపాడేది దేవతలు కాదు, మనుషులే అని అన్నాడు. భూమాత చిరునవ్వుతో చూసింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. భూమిని కాపాడే బాధ్యత ప్రతి మనిషిపై ఉంది. మన చిన్న ప్రయత్నాలు కూడా
భూమిని రక్షించగలవు. సరే మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో గొప్ప కథతో. ధన్యవాదాలు.